హే గైస్, ఇవాళ మనం రియాక్ట్లో మెమో ఇంకా యూస్ కాల్ బ్యాక్ యూస్ చేసుకొని ఆప్టిమైజ్ ఎట్లా చేయాలో చూద్దాము. సో బేసికలీ ఇక్కడ చూస్తే నా ఒక పేరెంట్ కాంపోనెంట్ ఉంది. దాంట్లో ఒక టెక్స్ట్ ఇన్పుట్, ఒక ఫ్లాట్ లిస్ట్ ఉంది. ఆ ఫ్లాట్ లిస్ట్కి రెండర్ అవ్వడానికి లిస్ట్ చేయడం ఒక సపరేట్ కాంపోనెంట్ తీసుకున్నాను, చైల్డ్ కాంపోనెంట్. దానికి 2 ప్రాప్స్ పంపిస్తున్నాను, ఐటమ్ అండ్ గెట్ ర్యాండమ్ కలర్. సో బేసికలీ నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ చేసినప్పుడు మీరు చూస్తే కలర్స్ అనేవి చేంజ్ అయినాయి అనమాట చిల్డ్రన్లో. అంటే చైల్డ్ కూడా రీరెండర్ అయింది. ఈవెన్ దో టెక్స్ట్ ఇన్పుట్ వేరియబుల్స్కి, ఫ్లాట్ లిస్ట్ ప్రాప్స్కి అసలు లింకే లేదు. అయినా సరే ఫ్లాట్ లిస్ట్లో ఉన్న చిల్డ్రన్ కాంపోనెంట్స్ అన్నీ రీరెండర్ అయినాయి అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఫ్లాట్ లిస్ట్లో ఏదైతే చైల్డ్ కాంపోనెంట్ ఉందో ఆ చైల్డ్ కాంపోనెంట్ ఓన్లీ ప్రాప్స్ చేంజ్ అయినప్పుడే రీరెండర్ అవ్వాలి అని చెప్పి మనము మెమో హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను మెమో అని ఇస్తున్నాను. ఇక్కడ మెమో అసలు ఏం చేస్తుందో ఇక్కడ డెఫినేషన్ చూద్దాము. లెట్స్ యూస్ స్కిప్ రీరెండరింగ్ ఎ కాంపోనెంట్ వెన్ ఇట్స్ ప్రాప్ ఆర్ అన్చేంజ్డ్. సో ఎప్పుడైతే ప్రాప్స్ చేంజ్ అవ్వవో ఇది రీరెండర్ అవ్వదు. సో ఇప్పుడు నేను టైప్ చేస్తాను, అరే అదేంటి మన ప్రాప్స్ చేంజ్ అవ్వట్లేదు కదా, అయినా సరే ఎందుకు కలర్స్ రీరెండర్ అవుతుంది? ఎందుకంటే ఈవెన్ దో ఐటమ్ చేంజ్ అవ్వకపోయినా గెట్ ర్యాండమ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. రియాక్ట్లో ప్రతి ఫంక్షన్ రీరెండర్ అయినప్పుడు దానికి ఒక డిఫరెంట్ రిఫరెన్స్ నెంబర్ వస్తుందన్నమాట. సో ఇక్కడ గెట్ ర్యాండమ్ కలర్ అనేది ఎవ్రీ టైం రీరెండర్ అయినప్పుడు ఒక డిఫరెంట్ రెఫరెన్స్ వెళ్తుంది ఆ ప్రాప్ లాగా. సో దానివల్ల మనకి రీరెండర్ అవుతుంది. అది అవాయిడ్ చేయాలంటే యూస్ కాల్ బ్యాక్ హుక్ వాడాలి. దీని డెఫినేషన్ చూద్దాం. యూస్ కాల్ బ్యాక్ will return a memoized version of the callback that only changes if one of the inputs has changed. సో బేసికల్లీ దీనికి ఒక డిపెండెన్సీ అరే వేయాలన్నమాట. దీన్ని ఎంటీ ఇస్తున్నాను సో దట్ అది ఓన్లీ కాన్స్టాంట్ రిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాము, టెస్ట్ చేద్దాము. నేను టైప్ చేస్తున్నాను, చూసారా అది చైల్డ్ కాంపోనెంట్ అనేది రీరెండర్ అవ్వట్లేదు. సో ఇదన్నమాట అడ్వాంటేజ్ మెమో ఇంకా యూస్ కాల్ బ్యాక్ది. ఇది చాలా చాలా యూస్ఫుల్ మనకి మన మొబైల్ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేయడానికి. ఆల్టర్నేటివ్లీ మనము స్వెల్ట్ యూస్ చేయొచ్చు. మీరు చూసే ఉంటారు, నా ఛానల్లో స్వెల్ ట్యూటోరియల్స్ నేను చాలానే పెట్టాను. సో ఆ స్వెల్ట్ యూస్ చేస్తే మనం యూస్ కాల్ బ్యాక్, మెమో అలాంటిది ఏం రాయక్కర్లేదు. ఇక్కడ చూస్తే నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, చైల్డ్ కాంపోనెంట్ ప్రొవైడ్ చేశాను, దానికి ఒక 2 ప్రాప్స్ ఇచ్చాను, సేమ్ మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ లానే. ఇక్కడ గెట్ ర్యాండమ్ కలర్ అని పంపించాను కదా. ఇక్కడ మీరు చూస్తే చైల్డ్ కాంపోనెంట్ ఇట్లా ఇంప్లిమెంట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను, అది రీడర్ అవుతుందో లేదో చూద్దాము. చూసారా నేనేమి యూస్ కాల్ బ్యాక్, మెమో అలాంటివి ఏం వాడకుండానే అది ఆటోమేటికలీ ఆప్టిమైజ్ చేసిందనమాట. స్వెల్ట్ వల్ల అడ్వాంటేజ్ అది. మీరు స్వెల్ట్తో మొబైల్ అప్లికేషన్స్ తయారు చేయాలంటే మీరు కెపాసిటర్ అని చెప్పి ఒక కొత్తది వచ్చింది రీసెంట్గా, యూస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఐ టోటలీ రికమెండ్ యూజింగ్ దాట్. ఎందుకంటే అది బేసికలీ ఒక వెబ్ వ్యూ అనమాట. కాకపోతే మన నేటివ్ ప్లగిన్స్కి యాక్సెస్ కూడా ఉంటుంది, లైక్ కెమెరా, గూగుల్ మ్యాప్స్, టోస్ట్, లోకల్ నోటిఫికేషన్స్, ఇంకా చాలా నేటివ్ ప్లగిన్స్కి సపోర్ట్ ఉంటుంది. అది యూస్ చేసుకొని నేను రీసెంట్లీ ఒక చిన్న మొబైల్ అప్లికేషన్ చేశాను. జస్ట్ మీరు ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు మీకు లైక్ అది నేటివ్ ఫీల్ ఇస్తుందా లేదా, లైక్ స్మూత్గా ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి. సో కింద నేను లింక్ పెడుతున్నాను ఆ మొబైల్ యాప్ది, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.